తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ మహాధరణకి అధ్యక్షత వహించిన కృష్ణమూర్తి గారికి, వారి కార్యవర్గం, యుద్ధభూమికి తరలి వచ్చిన కార్యవర్గం మొత్తానికి కూడా పేరు పేరిన ఉద్యమ అభినందనలు. వారితో పాటుగా వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి సుమారుగా 2-3 వేల మంది వచ్చారు. అందరూ కూడా సీనియర్ సిటిజన్స్, అబౌవ్ 60-65 ఇయర్స్ ఉన్న వాళ్ళు, వివిధ హోదాల్లో పెద్ద పెద్ద హోదాల్లో రిటైర్ అయిన వాళ్ళు, 80 అంటున్నారు, 80-85 సంవత్సరాలు. అందరికి కూడా ఇందులో గౌరవ అధ్యక్షుడికి 86 అట. అందరూ కూడా సీనియర్లు. ఇందులో ఎవరు నాలెడ్జ్ చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ఎవరైనా బుక్లోనో పేపర్లోనో గవర్నమెంట్ ఇచ్చిన జీవోలోనో చూసుకొని నేర్చుకునేదే. లేదు జేఏసీ చైర్మన్, జేఏసీ కార్యవర్గం ఏదైనా మాట్లాడుతుందంటే అది 206 సంఘాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. దాంతోపాటుగా మేజర్ సంఘాలున్న ఉద్యోగుల సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, పెన్షన్ సంఘాల నుంచి వచ్చిన సూచనల మేరకి మాట్లాడతారు తప్ప సొంత ఐడియాలజీ ఎవరికీ లేదు. ఇప్పుడు ఇందాక చైర్మన్ గారు మాట్లాడింది సొంత ఐడియా కాదు. ఇటు మన్ని సమన్వయం చేసుకోవాలి, ప్రభుత్వాన్ని సమన్వయం చేయాలి, యుద్ధ వాతావరణం సృష్టించాలి, అవసరమైతే అప్పటికప్పుడే ఆపేయాలి. వీటన్నిటి బేరీజ్ చేసుకుని నడిపే బాధ్యత జేఏసీ చైర్మన్ మీద, జేఏసీ కార్యవర్గం మీద ఉంటుంది. కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. మేమేం రిటైర్ కాకుండా ఉండం. కేసీఆర్ కిట్ లేకపోతే నేను కూడా నెల రిటైర్ అవుతా. అన్న ఇంకో 2 ఏళ్ళు ఉంటాడేమో. పెద్ద తేడా ఏం లేదు. అందరం అక్కడ రావాల్సిన వాళ్ళమే. మీరు పడే బాధలు కంపల్సరీ మేము పడాల్సిందే, పడాల్సి ఉంటుంది. మేము మీకు ద్రోహం చేస్తే ఆ ద్రోహం పాప రీతిలో మాకు మొదటగా తగులుతుంది. మేమేమి అతిథులం కాదు. అందులో మేమే వర్కింగ్లో ఉండి పర్మనెంట్గా వర్కింగ్లో ఉండము. ఎవరైనా రిటైర్ కావాల్సిందే. నాయకత్వంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా అబోవ్ 58-55 ఇయర్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా 2-3 సంవత్సరాల్లోనే రిటైర్ అవుతారు. మీరు వేరు, మేము వేరు కాదు. కాకపోతే జేఏసీ యొక్క బాధ కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపించేది ఏంటంటే, పెన్షన్ సంఘాలు ఏ సంఘం మీటింగ్ పెట్టినా వేలల్లో వస్తున్నారు. వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైనా పెడితే ఆడికి వచ్చేది వాట్సాప్లో యుద్ధాలే తప్ప ఎక్కడ ప్రశ్నించే వాళ్ళు కూడా లేరు. ఇందా కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్నారు, అది ఆవేశం, ఆవేదన ఉంది, మాట్లాడతారు. కానీ దాన్ని ఎంతమంది ఆవేదనని జేఏసీ అర్థం చేసుకోవాలి. జేఏసీ కూడా చేస్తుంది, సైలెంట్గా ఏం కూర్చోలేదు. పీరియడ్ ఆల్రెడీ 2.5 పీరియడ్ అయిపోయింది, కూలింగ్ పీరియడ్ అయింది, ఇక స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది అనేది సమాయత్తం చేయాలి. సమాయత్తం మీరు రెడీగా ఉన్నారు, కానీ వర్కింగ్ ఎంప్లాయీస్ రెడీగా లేరు. 3 లక్షల మంది పెన్షన్ సిద్ధంగా ఉన్నారు. 3,50,000 మంది మమ్మల్ని తిట్టినట్టయితే మీరు సేమ్ 3,50,000 మంది వర్కింగ్ ఎంప్లాయీస్. వాళ్ళకి ఆ సీటే గుర్తొస్తుంది. ఆ సీట్లో ఉన్న వైఫై లాగా ఉన్న ఇగో ఉంటుంది కదా. మేము ఇందులో ఉన్నాం, ఒక హెడ్ మాస్టర్ ఉన్నా, ఒక తహసీల్దార్ ఉన్నా, ఒక ఎంపీడీ ఉన్నా, ఒక డీడీ ఉన్నా, ఒక జేడీ ఉన్నా, మేము పర్మనెంట్గా ఉంటామనే ఆలోచన ఉంటుంది. ట్రాన్స్ఫర్ అయిన రోజు, సస్పెండ్ అయిన రోజు, వాళ్ళ బకాయిలు రాని రోజు అవన్నీ తెలుస్తాయి. అది కూడా త్వరగానే వస్తుంది, తెలుస్తున్నాయి ఇప్పుడు అన్నీ. ముఖ్యంగా పెన్షన్స్ విషయంలో ఉన్నాయి 3-4 డిమాండ్లే. ఒకటి పెండింగ్ బకాయిలు. మనం అందరం కలిసి అంటే 206 సంఘాలు ఒప్పుకోవు. కొన్ని సంఘాలు డిఫర్ కావచ్చు. మెజారిటీ సంఘాలు జేఏసీ చైర్మన్కి మనం ఆమోదం తెలిపి 700 కోట్లకి అగ్రిమెంట్ చేశాం. మార్చి వరకు 700 కోట్లకి యాక్సెప్ట్ చేస్తామని. మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి మరో 700 కోట్లు కొట్టాలి. అవి ఓన్లీ పెన్షన్స్కే కేటాయించాలనేది మనం ఇంటోడుగా అనుకున్న మాట. కానీ కొంతమందికి డౌట్ ఉన్నది, కొంతమంది, నాకు కూడా కొంత డౌట్ ఉంది. 700 కోట్లు పడతాయా లేదా? బరాబరుగా 700 కోట్లు కొడుతున్నారు. అది ఎవరికి పడతాయి అంటే కొంత తేడా ఉన్నది. నన్ను చెప్పనివే కొద్దిగా. మొత్తం తేడా కాదు అది. 700 కోట్లు యాజ్ అధికారులుగా టీఎన్జిఓ సభ్యులైనా, సెక్రటరీ ఎంప్లాయీస్ అయినా, టీజీఓ సభ్యులైనా, అడ్మినిస్ట్రేషన్ సైడ్ మా సభ్యులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేసినా మాకు ఆ డేటా వస్తుంది. కాకపోతే కొంత భాగం కోర్టులో వచ్చిన కంటెంప్ట్ కేసులు కానీ వాటిల్లో కూడా కంటెంప్ట్ కూడా వంగకుండా ఫిజికల్ అపియరెన్స్
ఇచ్చిన కేసుల్ని వాటితో పాటుగా కొన్ని ఎమర్జెన్సీ ఈ పేపర్లో ఆడే ఇబ్బందులు ఉన్నాయి, అందులో డౌటే లేదు. వచ్చిన న్యూస్లో కానీ వాట్సాప్లో పెన్షన్స్కి వచ్చే ఇబ్బందులు 70-80% వాస్తవాలు. 20-30 ఉన్నాయి మన రాజకీయ పక్షాలు కానీ కొంతమంది మనలో కూడా ఉన్నారు వాట్సాప్ యుద్ధ వీరులు. అది ఎప్పుడైనా ట్రాన్స్మిషన్ అది ఉంటుంది. ఆ 700 కోట్లు కూడా సీనియారిటీ ప్రకారం కొట్టమని మేము ఒరిగొడ్డి దగ్గర కుక్కలానే కావలిగా వస్తున్నాం. ఇప్పుడు కూడా సెక్రటరియట్లో మన బట్టి గారి పేషి నుంచే వచ్చాం. నేను డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాడు నుంచి ఏ నెల ఎవరు ఎట్లా కొడుతున్నారు అంత మిస్యూజ్ అయితే కావట్లేదు. కొంత మినిస్టర్లు చెప్పినవి కానీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పినవి కానీ ఒక 10-20 కోట్ల లోపు కొడుతున్నారు. అది కూడా సీనియారిటీని వివేదించి కాదు, ఎవరికైతే ఇబ్బందులు కూడా మాయ జరుగుతుంది. రోగం లేకపోయినా రోగం అని చెబుతున్నారు, మంచం మీద లేకపోయినా మంచం మీద ఫోటో పెట్టుకుంటున్నారు. దొంగ కొన్ని వస్తాయి, అవి తప్పదు, అది మనం అంటానికి చేసేది మనమే. కాబట్టి ఈ 700 కోట్లు సరిపోవు, దీనికోసం మనం ఫైట్ చేయొద్దు. మరో 700 కోట్లు అయితేనే 11,500 కోట్లు బకాయిలు పూర్తవుతాయి. ఒక్క మెడికల్ రీఎంబర్స్మెంట్ మాత్రమే గ్రీన్ ఛానల్ అయింది. సప్లిమెంటరీ శాలరీస్ గ్రీన్ ఛానల్ అయింది, అది మీకు సంబంధం లేదు. మీకు సప్లిమెంటరీ శాలరీస్ ఉండవు. ఒక్క నిమిషం అన్న చెబుతా అన్న, అది ఒక్కటే కాదు చాలా ఉన్నాయి అన్న. మియ్యి మాయి కదన్నా మనవి అంతే. ఇందులో మియ్యి మాయి మనం అందరం ఒకటే. ఇందులో పెన్షనర్స్ కి వచ్చేసరికి మీది మహాసముద్రం. ఉద్యోగులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, అధ్యాపకులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు, అందరూ ఉంటారు. మా సంఘంలో మాకు స్వార్థం ఉంటుంది, కానీ మీ సంఘంలో సకల జనులు ఉంటారు, సకల ఉద్యోగులు, టెంపరీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్. ఈ మధ్యన ఎన్ఆర్జీఎస్ ఐకేపీ వాళ్ళు కూడా మీరు కలిసి అవుట్ సోర్సింగ్ కూడా మీ దాంట్లో మెంబర్షిప్లు ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర అటువంటి వివక్ష ఉండదు. వాటిలో డిఏ అరియర్సే కాదు మనం అడగాల్సినవి. మనకి డిఏఆర్ఎస్ 17, 12, 7తో పాటుగా సరెండర్ లీవ్స్ ఉన్నాయి, టీజీజీఎల్ఐ ఉన్నాయి, కమ్యూటేషన్స్ ఉన్నాయి, వీటితో పాటుగా గ్రాట్యుటీ ఉంది. కొన్ని బిల్స్ కూడా కొన్ని డిపార్ట్మెంట్ల పరంగా చేసిన బిల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ కావాలంటే మరో 700 కోట్లు, ఈ 700 కోట్లతో పాటుగా మరో 700 కోట్లు ఏప్రిల్ నుంచి పెన్షనర్స్ వరకు 700 కోట్లు కొడితే చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం మనం డిస్టర్బ్ అయితేనా అందరు లేస్తారు. ఓకే, ఈ 700 కోట్లు అన్న కూర్చోండి. ఈ 700 కోట్లు అన్న మీరు డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో బాగా సిస్టమేటిక్ గా మిలిటరీ టైప్ లో పనిచేసిన అసోసియేషన్స్ వచ్చిన వాళ్ళు అందరు కూడా మీ జెండాలు బయలుదేరితే అట్లా బయలుదేరుతాయి. మీరు కూడా మాలాగా తప్పుతున్నారు గాడి. మీరు ఎంత సిస్టమేటిక్ ఉంటుందంటే ఇట్లా చేతితే ఆగిపోద్ది, మాకు తెలుసు. అది చెయ్యి ఎత్తితేనే ఆగిపోతాయి. అధ్యక్షుడు కనుసైగతో ఆగిపోయే సంఘాలు మా సంఘాల్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 700 కోట్లు మనమే యాక్సెప్ట్ చేసి వచ్చాము. అది కొంత పొరపాటు అయిన మాట వాస్తవమే. అప్పుడు సరిపోతుంది అనుకున్నాం. 1500 కోట్లు చేయాల్సిందే. పెంచే 700 కోట్లు ఓన్లీ పెన్షన్ బకాయిలే ఇవ్వాలి. దాన్నే నేను నెక్స్ట్ డిమాండ్గా మనం పోదాము. దాంతో పాటుగా డిఏలు కూడా ఒక్క డిఏని, అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఒక్క డిఏ మాత్రమే అడిగి పిఆర్సీ మీదే పట్టుబట్టాలి. పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెచ్చుకొని మీకు గవర్నమెంట్కి 100 ఇబ్బందులు ఉండొచ్చు. మీరు రైతు బంధు వేస్తున్నారు, రైతు భరోసా వేస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు, సన్న ఓట్లకి సబ్సిడీ ఇస్తున్నారు, వాటితో పాటు మా అమౌంట్ కూడా ఇవ్వాల్సిందే. దాని మీదనే యాజిటేషన్కి కార్యాచరణ పరంగా ఏప్రిల్ వరకు మనని కొంత టైం అడిగారు. ఏప్రిల్ మాసంలో మార్చిలోనే కార్యాచరణ రూపొందించి జేఏసీ సమావేశం పెట్టుకొని ఈ 3 డిమాండ్లు, పెండింగ్ బిల్స్, పిఆర్సీ, డిఏ, దాంతో పాటుగా హెల్త్ కార్డ్స్ కూడా ఇందాక అన్న చెప్పారు. హెల్త్ కార్డ్స్ విషయమై కృష్ణమూర్తి గారు మీటింగ్ లో ఉంటారు, సిఎస్ గారు పక్కనే. సిఎస్ గారు ఏం చెప్పారంటే మీ అందరు కలిసి మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక కాన్సెన్సస్కి వచ్చి
మరొకసారి రండి అన్నారు. మన 206 సంఘాల్లో కాన్సెన్సస్ వస్తుందా? అక్కడ ఉన్న 18 సంఘాలే 18 రకాలుగా చెప్పారు. ఒకళ్ళు ఇన్సూరెన్స్, ఒకళ్ళు అష్యూరెన్స్, ఒకళ్ళు ఎంఓ చేసుకోమంటారు, ఒకళ్ళు ట్రస్ట్ అంటారు, ఓన్లీ గవర్నమెంట్ అని ఒకళ్ళు రకరకాల. మేము చివరికి చెప్పింది ఏంటంటే ముందు ఏదో ఒకటి ఏర్పాటు చేయండి. 1.5 అనేది స్టాండర్డ్ కాదు, అది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కాదు. 1.5 డ్రాఫ్ట్గా పెట్టారు. పెరిగితే తగ్గిస్తారు మనకి అమౌంట్. 525 అంటే 1000 కోట్లు సుమారుగానే వస్తుంది. అది కూడా ట్రస్టులో 8 మంది సభ్యుల్లో 2 పెన్షన్ సంఘ సభ్యులు ఉంటారు, 6 మాత్రమే ఎంప్లాయీస్ సైడ్ నుంచి ఉన్నది. మిగతా 8 మంది అఫీషియల్స్ ఉంటారు. చైర్మన్ గా సిఎస్ గారు ఉన్నారు. అది ఎవ్రీ 1 మంత్కి మ్యాండేటరీగా మీటింగ్ నడుస్తుంది. దాన్ని అమెండ్మెంట్ చేయడానికి మనం అడిగాం, మీరు ఇంట్రడ్యూస్ చేయండి. బడ్జెట్ సమావేశాల్లో దాని ఇనాగరేషన్ చేపించి మోడాలిటీస్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాట్సాప్లో తోచినట్టు పెడుతున్నారు. ఎక్కడన్నా గవర్నమెంట్ అఫీషియల్కి ఇచ్చిందా ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లుందని? ఎక్కడ కూడా ఇవ్వాల. మేము కూడా అవన్నీ అడిగితే రకరకాలుగా చైర్మన్ గారు అడిగిండు, ఎట్లుంటుంది ఇది ఎట్లుంటుంది అది ఎట్లుంటుంది, మరి రీఎంబర్స్మెంట్ ఉంటుందా, రీఎంబర్స్మెంట్ తీసేస్తారా, మరి పాత బకాయిల సంగతి ఏంటి? ఇవన్నీ కూడా ఇనాగరేషన్ అయిన తర్వాత ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంబంధం లేకుండా హెల్త్ ట్రస్టులో ఉన్న ఈ 6 సంఘాలు, 2 పెన్షన్ సంఘాలు, 8 మంది ఆఫీసర్లతో కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ చేసి సిఎస్ గారు రిటైర్ అయ్యే లోపు మార్చి లోపుగా మినిమం 2 times దాన్ని మాడిఫై చేసుకుందామని చెప్పబట్టి దాన్ని ఇంటోటోగా ఒప్పుకొని వచ్చింది తప్ప అది ఫైనల్ కాదు, అది సవరణ లేని రాజ్యాంగం కూడా కాదు. 1.5 మాకేం పైసలు ఎక్కువ ఉన్నాయా? ఎవరికి పైసలు ఎక్కువ ఉన్నాయి? ఎక్కువే. 1.5 అనేది ఎక్కువే. వాళ్ళు లెక్కలు వేసేదో చెప్పారు. ముందు కానివ్వండి. డిఏ అంటే రాజ్యాంగం మనకు రావాల్సింది, పిఆర్సీ మనకు రావాల్సింది, పెండింగ్ బిల్స్ మనకు రావాల్సింది. హెల్త్ కార్డ్స్ జియో ఇష్యూ అయింది తప్ప 186కి ఇంప్లిమెంట్ కాలేదు. నిన్నగాక మొన్న జిఏడికి పోయి దానికి ఒక రూపురేఖలు వచ్చాయి. ఆ రూపురేఖలు తేవడం కోసమే మనం ఒప్పుకోవడం జరిగింది. అది కూడా జేఏసీలో ముందు ఎవరు కూడా ఈవెన్ కృష్ణమూర్తి గారు కూడా వచ్చి డిస్కస్ చేయలేదు. డైరెక్ట్గా పెన్షన్ సంఘాలు కానీ జేఏసీ నాయకులు కానీ సిఎస్ గారి ఛాంబర్కి రావడం జరిగింది. అక్కడ మాట్లాడి తీసుకున్న నిర్ణయం తప్ప ఏ సంఘం ఇండివిజువల్ నిర్ణయం తీసుకోలేదు. రేపు తీసుకోబోయే నిర్ణయం మీద ఏది హెల్త్ ట్రస్ట్ కమిటీలో జరిగే మీటింగ్ మీద మీరు మొడాలిటీస్ తయారు చేసి కృష్ణమూర్తి గారితో పంపించి దాన్ని అందులో డిస్కస్ చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి అందరికీ ఆమోదకమైనట్టే పెడదాం తప్ప ఇందులో ఎవరికీ స్వార్థం లేదు. కొంత మేము వర్కింగ్ సైడ్ ఉన్నాము. గవర్నమెంట్ని కూడా పూర్తిగా ఒకేసారి పోకుండా కొద్దిగా ఆచితూచి ధోరణిలో ఉన్నాం తప్ప మాకు కూడా రక్తం ఉడుకుతూనే ఉంది, మీకంటే ఎక్కువ ఉడుకుతుంది. మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. మీరు ఇంకా ఏజ్ అయిపోయా కూడా మీరు ఇంకా స్పీడ్గా ఉన్నారు. మా వాసిరెడ్డి గారు లేచి వస్తున్నప్పుడు ఇప్పుడే కాదన్న ఇవన్నీ కూడా డైరీజ్ చేసుకుంటూ ముందుకు పోదామని తెలియజేసుకుంటూ అందరినీ కూడా మిత్రులు అందరూ కూడా చాలా మంది కూడా మా పాత మిత్రులే ఉన్నారు. ముందు వరుస మొత్తం పాత వాళ్ళే ఉన్నారు, యోధులు ఉన్నారు. మొత్తం అందరికి కూడా పేరున మరొకసారి ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ మన జేఏసీ నా చైర్మన్ గారి నాయకత్వంలో ఈ జేఏసీ ఆధ్వర్యంలోనే కృష్ణమూర్తి గారు కూడా ఉంటారు. రవి గారు రాలే, వచ్చిపోయింది. అంతా జేఏసీ నాయకత్వం చేస్తాం తప్ప ఎవరికి ఇండిపెండెంట్ గా ఎటువంటి మాకు ఇందులో బేసిజాలు లేవు, మాకు ఎజెండాలు కూడా లేవు. మీరందరూ వద్దు జేఏసీ వద్దంటే మేము తప్పుకోవడానికి కూడా జేఏసీ నుంచి చైర్మన్ గా సెక్రటరీ జనరల్ గా మాకు ఈ పోస్ట్ చేయాలని కూడా లేదు. అందరి కోసమే తప్ప మాకు ఎటువంటి ఆశ దీని మీద లేదు. లాలూచి పడే అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ కాము. ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటాం తప్ప మన హక్కులు రాయితీ విషయంలో దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.